జై శ్రీరామ్ అండి. ఎదురు చుక్క వివరణ కోసం చిన్న షార్ట్ వీడియో ఒకటి చేశాను. దానికోసం చాలామంది అందులోనే కామెంట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఫుల్ వీడియో చేద్దామనేసి అనుకుని ఈ యొక్క వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ఛానల్ని చూసి ఈ యొక్క ఎదురు చుక్క వివరణ కోసం తెలుసుకోవాల్సిందిగా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి. ముందుగా ఎదురు చుక్క అనగా ఈ సంవత్సరం ఎదురు చుక్క సంవత్సర ఆది నుంచి అంటే పోయిన ఉగాది నుంచి తేదీ 28/11/2025 వరకు కూడా తూర్పు దిశలో చుక్క ఉంటుంది. అనగా ఎప్పటి వరకు మార్గశిర శుద్ధ పంచమి మంగళవారం వరకు కూడా తూర్పు దిశలో ఉంటుంది. అయితే ఈ యొక్క ఎదురు చుక్క ఎప్పుడెప్పుడు మారుతుందంటే శుక్రమూఢంలో మాత్రమే తిరుగుతూ ఉంటుంది. అయితే శుక్రమూఢం ఎప్పుడు 28వ తేదీ 11వ నెల 2025 మార్గశిర శుద్ధ అష్టమి శుక్రవారం నుంచి 14/2/2026 మాఘమాస బహుళ ద్వాదశి శనివారం వరకు కూడా శుక్రమూఢమే ఉంటుందన్నమాట. అంటే గురుమూఢంలో కాకుండా శుక్రమూఢంలో మాత్రమే ఈ యొక్క చుక్క తిరుగుతూ ఉంటుంది తూర్పుకి పడమరకి. కాబట్టి 14/2/2026 నుంచి సంవత్సరం ఆఖరి వరకు కూడా పడమర దిశలో ఉంటుంది. అయితే గర్భిణీ స్త్రీలు ప్రత్యేకంగా ఈ యొక్క ఎదురు చుక్క వివరణ ప్రతి ఒక్కరు కూడా నాకు కామెంట్ బాక్స్లో అడగడం జరిగింది. వారికి కూడా రిప్లై ఇచ్చాను. ఈ ఫుల్ వీడియోతో కూడా రిప్లై ఇస్తున్నాను. కాబట్టి తొలిచూరు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పాటించాలి. అలాగే ఈ యొక్క గర్భిణీ స్త్రీలు ఎదురు చుక్క వివరణ ఒకే గ్రామంలో ప్రయాణించవలసి వస్తే, అంటే ఒకే గ్రామంలో అంటే పొలిమేర దాటకుండా ఎవరైనా ఊర్లోనే పెళ్లి సంబంధాలు చేసుకొని వారు గర్భిణీగా ఉంటే మాత్రం ఆ ఊర్లో తిరగవచ్చు. కానీ పొలిమేర ఎప్పుడైతే దాటిందో పక్క ఊరైనా సరే ఎదురు చుక్క పాటించాలి. అలాగే అందరూ పాటించాలంటే ఈ యొక్క ఎదురు చుక్క వివరణ ప్రతి ఒక్కరు కాదండి, ఉత్తరాంధ్ర జిల్లాల మాత్రం వారు ఎక్కువగా పాటిస్తుంటారు. అనగా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల వాళ్ళు మాత్రమే ఈ యొక్క చుక్కపట్టు అనేది ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు. మిగతా జిల్లాల వారికి ఆ చుక్కపట్టుతో పని ఉండదండి. ఎందుకంటే చాలా మందిని చూసాను, చాలా మంది అడిగారు కాబట్టి ఈ యొక్క వివరణ ఇస్తున్నాను. గర్భిణీ స్త్రీ ప్రత్యేకంగా పాటించవలసినటువంటి నియమం ఈ యొక్క ఎదురు చుక్క వివరణ. మిగతా జిల్లాల వారు వారి ప్రాంతానుసారంగా వారికి ఆచారాలు ఏ రకంగా ఉన్నాయో ఆ రకంగా పాటించుకోండి. ఈ యొక్క 3 జిల్లాలు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల వారు మాత్రం ఈ యొక్క ఎదురు చుక్క పాటించి తీరాలి. ఈ యొక్క ఎదురు చుక్క ప్రతి ఒక్కరు కూడా అడుగుతూ ఉన్నారండి, అయ్యో ఎదురు చుక్క తూర్పుకు ఉందండి ఎలాగండి, లేదా పడమరకు ఉందండి ఎలాగండి అంటే ఎప్పుడైనా సరే ఒకే గ్రామంలో ప్రయాణించవలసి వస్తే తప్పు లేదు. అలాగే తప్పనిసరిగా ఆ ఇంటికి వెళ్ళాలి. లేదా అత్తవారి ఇంట్లో ఉన్నారనుకోండి, ఆ గర్భిణీ స్త్రీ అత్తవారి ఇంట్లో ఉంటే మాత్రం పుట్టింటికి రావడానికి ఆ ఎదురు చుక్క చూసుకోవాలి. లేదు తప్పనిసరి రావాలి అనేసి అనుకుంటే మాత్రం దానికి ముందుగా ఎటుపక్క ఉందో తెలుసుకోవాలి. ముందుగా ఒక 3 నెలల క్రితం అలాగా ముందుగా పంతులు గారిని, స్థానికంగా ఉండే పంతులు గారిని అడిగి తెలుసుకొని ఆ రకంగా పాటించాలన్నమాట. ఎదురు చుక్క వివరణ ఈ 3 జిల్లాల వారు మాత్రం తప్పనిసరిగా పాటించాలి. ఏవైనా సందేహాలు ఉంటే నేను ఈ యొక్క ఎదురు చుక్క కోసం కూడా లైవ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లైవ్కి ప్రతి ఒక్కరు కూడా వస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ యొక్క లైవ్ వీడియో కాల్ రూపంలో కూడా చేద్దాం అనేసి నాకు ప్రయత్నంగా ఉంది. ఈ యొక్క వీడియో లైవ్ కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారని ఆశిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లైవ్లో పాల్గొనవలసిందిగా భక్తులందరికీ విజ్ఞప్తి. జై శ్రీరామ్.